ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధులు, మరి గురు శుక్రులేమో మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉండగా మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటి అంటే సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల, ఈ సప్తమ స్థానంలో కూడా గురుడు లేడు, అష్టమంలో ఉన్నాడు. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో వారు ప్రారంభం పాల్గొంటారు. వారి మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం ప్రయాణాదులు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు, గ్రహ బలాలు కనపడినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహముల ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారములు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. మిమ్మల్ని ముఖ్యంగా కలుసుకుంటారు, చక్కని నిర్ణయాలు తెలియజేస్తారు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి పెద్ద యోగవంతమా అంటే కాదు, అలా అని చెప్పి నష్టాల్లో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అటువంటివి కాస్త ఆలస్యం అవుతాయి. జనరల్గా మామూలుగా జరిగేటువంటి నిత్య కృత్యము ఆచరించేటువంటి పనులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగపరంలో సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా ఒత్తిళ్లు పెద్దగా ఉండవు. వ్యాపార పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్లో వార ప్రారంభం, వారాంతం ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గతం కంటే అనుకూలమా అంటే అనుకూలమనే చెప్పాలి. అంచేత సంఖ్యల్లో ఎక్కువగా 9 వాడండి. రంగుల్లో ఏది వాడతారు? ఎరుపు రంగు వాడండి. మరి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి. ఆయన వల్లే మీకు అనుకూలం. ఎంచేత ఆయన షష్ఠ స్థానంలో ఉన్నాడు. క్రయ విక్రయాదులు యోగిస్తాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ యోగిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మరి ఈ కుజగ్రహం షష్ఠ స్థానంలో మేషంలో ఉండడం ద్వారా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు.